45వ డివిజన్లో గణేష్ నిమజ్జనానికి గణేష్ భక్తులందరూ వేలాదిగా బయలుదేరి కొత్తపట్నం నిమజ్జన కార్యక్రమానికి వెళ్తుంటే వాళ్ళు డీజే బాక్స్ పెట్టుకున్నారని ఆ డీజే బాక్స్ని పగలగొడతామని పోలీసులు అది ఆఫ్ చేయడానికి పగలగొడతామని చెప్తూ ఉంటే అక్కడున్న మహిళలు వాళ్ళందరూ ఉత్సవం చేసుకుంటూ ఉంటే వాళ్ళ మీద పోలీసులు కర్రెత్తి పిల్లల్ని ఆడవాళ్ళని కొడతా ఉంటే వాళ్ళు ఎదురుమల్లి మమ్మల్ని ఎందుకు కొడుతున్నారా అని వాళ్ళు నెట్టడం జరిగింది. అన్యాయంగా కొడుతున్నారు, మా మీద చేసుకున్నారని వాళ్ళు అడగటం జరిగింది. అందుకని వాళ్ళు మా పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, కానీ వాళ్ళు గణేష్ భక్తులు. ఈరోజు నిమజ్జనం కార్యక్రమానికి వెళ్తున్న వాళ్ళు సముద్రం కాడ నిమజ్జనం చేసే సమయంలో నిమజ్జనం కూడా ఆపి ఒక 5 వ్యక్తుల్ని తీసుకురావడం జరిగింది. వారు వేమిరెడ్డి విక్రమ్ రెడ్డి, సతీష్, వెంకటరెడ్డి, వారి కుమారుడు కార్తిక్ రెడ్డి, సిద్ధారెడ్డి. వీళ్ళని నిమజ్జనం కాడి నుంచి పోలీసులు అరెస్ట్ చేసి మధ్యాహ్నం 3 గంటలప్పుడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు భయభ్రాంతులకు గురై వాళ్ళ కుటుంబ సభ్యులు మేమే తప్పు చేయలేదు, మమ్మల్ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారన్నా అని అడిగితే నేను లాయర్లకి చెప్పడం అయింది. లాయర్లు తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చారు. నేను కూడా తాలూకా పోలీస్ స్టేషన్ 4 గంటలకు వెళ్ళా, 4:20 నిమిషాలకు 4:30 ఆ ప్రాంతంలో వెళ్తే అక్కడ లేరు. మరి అక్రమంగా తీసుకెళ్లి వీళ్ళు ఎక్కడికి వెళ్ళారనేది అడగడానికి నేను డిఎస్పీ గారి కార్యాలయానికి రావడం జరిగింది. డిఎస్పీ గారిని కలుద్దామని లోపలికి వెళ్తున్నప్పుడు మా కళ్ళ ముందే వాహనంలో వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తున్నారు? అరెస్టు చేస్తే తాలూకా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కదా, ఇక్కడ తీసుకెళ్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళని అసలు పలకరిద్దామని డిఎస్పీ గారిని కూడా కలుస్తాను అని వాళ్ళకి ధైర్యం చెబుదామని ఉద్దేశంతో ఆ జీబు వెళ్తే ఆ జీబు ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే చూద్దామని అట 4 అడుగులు అయిపోయింది. అది నేరంగా భావించి డిఎస్పీ గారి ఆఫీసుకి వెళ్ళినందుకు వాళ్ళకి అనుమతి లేకుండా మేము లోపలికి కార్యాలయంలోకి వచ్చామని చెప్పి మా మీద వాళ్ళ విధులకు ఆటంకం కలిగించారని ఈరోజు కేసు కట్టి ఇప్పటిదాకా ఉంచి నోటీసులు ఇచ్చారు. 353 అంట. వాళ్ళ పోలీసు బోర్డు మీద ఉన్న అక్షరాలు ఏంటంటే, వాళ్ళు పెట్టిన బోర్డు అరెస్టు కారణాలను తెలుసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అరెస్ట్ అయిన వ్యక్తి తన స్నేహితులు లేదా బంధువులు లేదా పరిచయస్తులు లేదా సదరు వ్యక్తి సంక్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఏ ఒక్కరైనా వాళ్ళ సహకారాన్ని పొందవచ్చు. మరి ఈ క్లాసుకి భిన్నంగా మేమేం లేం కదా. మా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ కేసు మీద అరెస్ట్ చేశారు, ఎందుకు ఎక్కడ ఉంచారు అని అడగడానికి మేము కార్యాలయంకి రావడం తప్పెట్టయిద్ది. మీరు పోలీస్ స్టేషన్లో రాసిన బోర్డు మీద అక్షరాలు ఏంటి, మీరు కడుతున్న కేసులేంటి? వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఇది దాష్టీకం అని సందర్భంగా తెలియజేస్తున్నా. డిఎస్పీ గారంటే కూడా మాకు చాలా గౌరవం ఉండేది. ఆయన ఇవాళ ప్రవర్తించే తీరు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక ద్వేషంగా నాతో వచ్చిన వాళ్ళ మీద, లాయర్ల మీద కూడా విరుచుకుపడి వాళ్ళని తిట్టడం, ఈ మా ఇష్టం అని అనటం, ఇది చూస్తే ఇది గర్హనీయం. ఒక్క మాట చెప్తున్నా నేను మా పార్టీ వాళ్ళ కార్యకర్తలందరికీ, మీరు ఎన్ని కేసులైనా నేను పెట్టించుకుంటా తప్ప మా కార్యకర్తల జోలికి చేయబడి నేను మా కార్యకర్తల మీద పోలీసులు చేయేస్తే మాత్రం మేము ఊరుకోలేమని, ఎందాకైనా వెళ్తామని, ఆ క్రమంలోనే వాళ్ళని కొడతారేమో అమాయకులని చెప్పి నేను ఇక్కడికి రావడం జరిగింది తప్ప వాళ్ళ కస్టడీలో ఉన్న మనుషుల్ని నేనే బయార్స్గా లాక్కెళ్ళాలని రాలా. ఏం కేసు పెట్టారండి, ఎందుకు తీసుకొచ్చారని అడిగే హక్కు ఉంది కదా. లాయర్లు వచ్చారు, లాయర్లు వచ్చాక నేను వచ్చాను. లాయర్ల మీద మా మీద కేసులు పెట్టడం ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. దీన్ని ఖండిస్తున్నాను. ఎస్పీ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. అదే అక్కడ ఆడవాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, మేము డీజే పెట్టుకొని దేవుడి పాటలు పెట్టుకొని ఉత్సాహంగా ఉత్సవం చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళని నెట్టి మనుషుల మీద చేతులేసి నెట్టి ఆడవాళ్ళని చూడకుండా పిల్లల్ని చూడకుండా నెట్టి కొట్టబోయేసరికి
మేమేం చేసామని మీరు నెడుతున్నారని వాళ్ళు నెట్టడం అయింది. దానికి వాళ్ళనేమి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా అక్కడేమి సందర్భాలు లేవు. దానికోసం సరే మీకు ఏదైనా ఇబ్బంది అయితే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు. ఏం చర్యలు తీసుకుంటున్నారని అడగడానికి మేము వస్తే వాళ్ళని చెప్పకుండా ఏదో వెనక కార్యాలయాల్లో డన్నుల్లో పెట్టి కొడతారంట. ఆ కొడతారేమోననే ఉద్దేశంతో మా కార్యకర్తల మీద అనవసరంగా వాళ్ళ అమాయకుల మీద దెబ్బేస్తారేమో చిన్నపిల్లల మీద అని చెప్పి మేము రావటం, మా మీద కూడా కేసులు పెడుతున్నారు. చూద్దాం ఈ దమన కాండ అదే ఏం చేస్తారో తెలియదు కదా, మనల్ని అక్కడ బానీలేదు కదా, వాళ్ళు కొట్టడానికే తీసుకొచ్చారని అందరూ చెప్తున్నారు. ఆ క్వార్టర్స్ లో వెనక పక్క కేసు తాలూకా పరిధిని తాలూకా పరిధిలో కేసు అని చెప్పి తాలూకాకి వెళ్ళాం మేము. తాలూకాలు లేరు. ఈ మధ్య ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టినా అక్కడ ముద్దాయిలను పెట్టట్లా. మరి ఇది విచిత్రం ఏంది అర్థం కావట్లా. సరే ఎక్కడ పెట్టారని డిఎస్పీ గారు ఉన్నతాధికారిగా ఆయన అడుగుదామని వచ్చాం. సిఐ గారిని అడిగితే నేను డ్యూటీలో లేను, గుంటూరులో ఉన్నా అన్నాడు. మరి ఎవరు అరెస్ట్ చేసింది తెలియదు కదా. అక్కడ పోలీస్ స్టేషన్ పోయి ఎత్తికాం, లేరు. అందుకని ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వస్తే మా సంబంధం లేకుండా మీరు మా కార్యాలయం రావటం నేరం అని చెప్పి డిఎస్పీ గారి ఆఫీస్ సిబ్బంది చేత కేసులు పెట్టించారు. ఇది దమనకాండని మేము నిరసిస్తూ ఖండిస్తూ ఉన్నాం.